కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ఇక ఆరాధన ప్రారంభించుకుంటాను, కానీ చిన్న ప్రార్థన చేసుకుని మన ఆరాధనను ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, దినమంతట్లో మీ కాపుదల, రక్షణ, భద్రత మా మీద ఉంచి ఈ రాత్రి కాల సమయంలో మీ సన్నిధానానికి వచ్చి మిమ్మల్ని స్తుతించి గణపరిచే బాధ్యత, ధన్యత, అవకాశం మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు. ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఆరాధన ఆదరించి అంతవరకు మీ కాపుదలు ఉంచవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక ఆరాధన ప్రారంభించడానికి గాను ప్రత్యేకమైన కీర్తన మనం పాడుకొని ఆరాధనకు ప్రవేశిద్దాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము.
అపోస్తలుల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశం సృష్టించిన సర్వశక్తి గల తండ్రి దేవుడు నమ్ముచున్నాను. ఆయన యేసు కుమారుడు ప్రభు యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతులాటబడి సిలువబడి చనిపోయి సమాధించబడి అదృశ్యలోకంలో దిగినను చనిపోయిన వాళ్ళ నుండి మూడు లేచి పరలోకం ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుర్చీ వైపున కూర్చున్నాడు. సజులకును వృద్ధులకును తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధ సహవాసమును పాప క్షమాపణ శరీర పునరుద్ధానమును నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చున్నామండి. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇద్దరు కలిసి ఉండుట, ఇద్దరు కలిసి పనిచేయుట, ఇద్దరు కలిసి ముందుకు కొనసాగుట వారికి మేలు అంటున్నాడు. ఇక్కడ ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అంటున్నాడు. ప్రదేశంగా చాలా సందర్భాల్లో మనము ఏదైనా పని చేసినప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఒక పరికరాన్ని తీసుకెళ్ళినప్పుడు ఇది పని చేయకపోతే బ్యాకప్ కింద ఇంకొక పరికరం పెట్టుకుందాం, లేకపోతే ఇంకొక ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుందాం, ఇంకొక యాక్సెసరీ పెట్టుకుందాం మన ఆలోచన మనం కలిగి ఉంటాం. అయితే ఈ వాక్యాన్ని బట్టి మనకి విశ్వాస జీవితాల్లో ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలి? విశ్వాస జీవితంలో మనము ఒంటరి జీవితం జీవిస్తూ ఉన్నామా, లేకపోతే మనతో పాటు మన యొక్క దైనందిన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా మన యొక్క తోడుగా మనము కలిగి ఉంటున్నామా? అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము కలిగి ఉండటం అంటే యేసుక్రీస్తు వారిలాగా మాదిరికరమైన జీవితం. యేసుక్రీస్తు వారు ఏ విధంగా జీవించి ఉన్నారో, ఏ విధంగా మాట్లాడి ఉన్నారో, ఏ విధంగా ఆలోచన చేసి ఉన్నారో, ఏ విధమైన దృక్పథాన్ని కలిగి ఉన్నారో, ఎటువంటి లక్ష్యాన్ని కలిగి ఉన్నారో, అటువంటి ఆలోచన దృక్పథము లక్ష్యాన్ని మనము అనుదినము కలిగి ఉండుట అంటే యేసుక్రీస్తు వారిలాగా మనము జీవించడం, యేసుక్రీస్తు వారు మనతో కలిసి జోడిగా ఉండటం. అంతేగాని యేసుక్రీస్తు వారిలా జీవించడం కష్టతరమైనది, యేసుక్రీస్తు వారిలాగా జీవించడము అసాధ్యము, యేసుక్రీస్తు వారిలాగా జీవించడము మరి ఒక గుదిబండలాగా మనం ఆలోచన చేయకూడదు. ఎందుకంటే అది మన మేలు. యేసుక్రీస్తు వారి కంటే యేసుక్రీస్తు వారిని మన యొక్క దైనందిన జీవితంలో కలిగి ఉండటం మనకు మేలు. ఉభయులు మంచి ఫలం కలుగును కనుక ఒంటిగా ఉండట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. మన యొక్క విశ్వాస జీవితాల్లో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో తోడుగా మనం ఎవరిని కలిగి ఉంటున్నాం? యేసుక్రీస్తు వారి యొక్క జీవన శైలిని మనం కలిగి ఉంటున్నామా తోడుగా? లేకపోతే ఈ లోకపరమైన జీవన శైలిని మనం కలిగి ఉంటున్నామా? ఈ లోకపరమైన మరి ఒక రకమైన మానసిక ఉత్తేజము, లేకపోతే ఏదో జరుగుతుంది, ఏదో అద్భుతం జరుగుతుంది, ఏదో మరి మన జీవితాల్లో గొప్ప సంతోషం జరుగుతున్న భ్రాంతిలో మనము కలిగి ఉంటున్నామా, జీవిస్తూ ఉన్నామా? మన జీవితాల్లో మనకు కావాల్సింది భ్రాంతి కలిగిన మరి కోరిక కాదు, కానీ అద్భుతాలతో కూడిన సహచర జీవితం కాదు, కానీ ఈ యొక్క జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని సహజ సిద్ధిగా ఎదుర్కొని ముందుకు కొనసాగించగలిగే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడను గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనము మరి ఈ ఆరాధన ముగించుకుందాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో మిమ్మల్ని ఆరాధించి స్తుతించి కనపరిచే బాధ్యత అనుగ్రహించినారు. వందనాలు నాయన.
ఈ దినమంతట్లో మీరు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. ఈ రాత్రి కావాల్సిన యొక్క ప్రత్యేకమైన దీవెనతో కుషిని ప్రిన్స్ని దాత్రిని నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ నిండాలుగా ఆశ్రయించిన ప్రభా, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులైన షాలిని సిస్టర్ అమృత్ బాబు, శాకర్ డానియల్, మమతా, మీనా, జ్యోతి, అరుణ, రమ గారు, జ్యోతి గారు, ప్రభాకర్ గారు, అబ్రహాం గారు, ప్రసాదరావు గారు, జార్జి గారు, జాన్ గారు, లెక్చర్ రాజు గారు, చివల సుధాకర్ సార్ గారు, ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. అనారోగ్యమో అస్వస్థున్న సుధాకర్ గారిని, రింకుని, వారి అమ్మగారిని, ప్రశాంత్ని, అలాగే నాయన జిమ్ యొక్క నాన్నగారిని జ్ఞాపకం చేసుకుని బలపరిచి విశ్వాసాలను స్థిరపరిచి ముందుకు నడిపించండి ప్రభు వందనాలు. అలాగే ప్రభా వీధి పరిచారకులైన డానియల్ స్టీఫెన్ కోని గారు, జిమ్ త్రోట్ని గారు, డానియల్ ఫెర్గుసన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు, స్వరూప్ గారు, అనీష్ రాయ్ గారు, సాజన్ శ్రేష్ఠ గారు మీరు జ్ఞాపకం చేసుకుని వారి పరిచయం బలపరిచి ముందుకు నడిపించి సహాయం తెచ్చేయండి. అలాగే ప్రభా ఏజెన్సీ పరిచారకులైన స్టీఫెన్ రాకర్ అక్క గారిని జ్ఞాపకం చేసుకుని వారికి నేను ఇవ్వాల్సిన కృతజ్ఞత కానుక ఇవ్వగలిగే బాధ్యత అనుకరించండి ప్రభా. అలాగే తండ్రి ఇక రాత్రి కాల సమయంలో నాకు దేని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. కుషిని ప్రిన్స్ని నన్ను దాత్రి జ్ఞాపకం చేసుకునండి. కుటుంబంలో అవసరతను మీ దయలో తీర్చండి. కుషి ప్రిన్స్ని వయసునందు, తెలియనందు, జ్ఞానం నందు, ఆరోగ్యం నందు, మరి ముఖ్యంగా మీ అందు భయభక్తులు కలిగి ఉంటే అందు దినదినమని అభివృద్ధిపరచండి. రేపటి దినాన మేము త్వరితగతిలో లేచి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి మీరు ఇచ్చే నూతన దినము, నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు కొనసాగలిగే బాధ్యత అనుగ్రహించవలసిందిగా. అలాగే ప్రభా నాయన అమ్మగారు, నాన్నగారు, బుజ్జమ్మలు, చిన్న కుటుంబాలు మిన్నిని ఆచని మెరడైన సింఫనీ, డానిని జిమ్ని, దాత్రకు అమ్మగారు, నాన్నగారు, తమ్ముడు కుటుంబాలు నిండాలుగా ఆశ్రయించవలసిందిగా. ప్రభా ఈ స్థలంలో కట్టుబడిన యొక్క గృహము, కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘము, ఆఫీసు సంస్థను ప్రతిష్ఠింప చేసి ప్రభా నాయన వనం ద్వారా ఫార్మ్స్ చుట్టూ మీకు అంచిగా దేవదూతుల నుంచి ముందుకు నడిపించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చిందాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద వెందాక, దయచేయం మన ప్రాచ్యము పక్కన మా ప్రాచ్యముచ్చుము, శోధకాలు తప్పించుము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క సమాధానం, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడేయండి, కాచి కాపాడను గాక, ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్యవర్ధతము ఈ మహిమీద కృమ్మరించుము దేవా, కృమ్మరనిదు ప్రేమ వర్షంబు, కృమ్మరించుము దేవా, అందరికి వందనాలండి. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.